హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదా. తనూజ కళ్యాణ్కి సపోర్ట్ చేసిందా లేదా తేల్చేద్దాం ఈరోజు. ఓకేనా? చాలామందికి సమాధానం చెప్పాలి, చాలామంది డౌట్లకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే వేరే ఛానల్స్లో కానీ పొద్దున్న నేను పెట్టిన వీడియో కింద కానీ యాడ చూడు ఇవే కామెంట్లు, ఎక్కడ చూడు ఇవే కామెంట్లు. వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే నాకు వీళ్ళ మెంటాలిటీ బట్టి వీళ్ళు పెట్టి కామెంట్స్ని బట్టి నాకేమనిపించిందంటే, రేపు పొద్దున ఒక కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అయ్యే టైంలో ఒక ఈవెంట్ పెట్టి తనూజని పిలిచి తనూజ తన పక్కన నిలబడి సాంగ్ హిట్ అవ్వాలి అని చెప్పినా సరే, అదుగో తనూజ సాంగ్ హిట్ అవ్వాలనేది కానీ బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పలేదు అని అంటారు. అలాగే ఉన్నారు వీళ్ళ మొహాలు చూస్తుంటే, వీళ్ళ మెంటాలిటీ చూస్తుంటే. ఎలా తయారయ్యారంటే నిజంగా సరే తనూజ డైరెక్ట్గా పెట్టలేదు, ఓకే, మరి ఇండైరెక్ట్గా అయినా పెట్టిందా లేదా? కళ్యాణ్ డైరెక్ట్గా పెట్టాడు, తనూజ డైరెక్ట్గా పెట్టలేదు అని అంటున్నారు. తనూజ సిచ్యువేషన్స్ ఏంటో నువ్వు చూసావా, నేను చూసానా? నువ్వేమైనా చూసావా, నేనేమైనా చూసానా? వెళ్ళి తనూజకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో. తన ఇన్స్టాగ్రామ్లో తను ఒక్క మ్యూచువల్ ఫ్యాన్ ఎడిట్కి లైక్ కొట్టిన పాపానికి ఒక 2 గంటల పాటు టార్చర్ పెట్టి మరి తన టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, తన టాక్సిక్ ఫ్యాన్స్ టార్చర్ పెట్టి మరీ ఆ లైక్ తీయించారు. ఎంత టార్చర్ చేసి ఉండకపోతే, ఎంత ఇబ్బంది పెట్టి ఉండకపోతే ఆ లైక్ తీసేస్తుంది అమ్మాయి. కొంచెమన్నా ఆలోచించాలిగా. మ్యూచువల్ ఫ్యాన్స్ని అడుగుతున్నా. కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తనూజని. ఇంకా ఇండివిజువల్ ఫ్యాన్స్ సంగతి వదిలేయండి, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇంకా టాక్సిక్ ఫ్యాన్స్ సంగతి సరే, కనీసం మ్యూచువల్ ఫ్యాన్స్ అని అర్థం చేసుకోవాలి కదా. ఆ అమ్మాయి సాంగ్ రిలీజ్ అయ్యే ఆ రోజు కళ్యాణ్ పడాల చెప్పాడు 11/11కి ఈవెంట్ ఉంది అని. మరి సాంగ్ రిలీజ్ అయ్యి అదే టైంలో 11/11 అని పెట్టి కళ్యాణ్ పడాలకి ఇష్టమైన వైట్ ఫ్లవర్ పెట్టింది స్టేటస్. మరి దాని అర్థం ఏంటి? ఆ రోజే పెట్టిందంటే దాని అర్థం ఏంటి? ఆ తర్వాత రోజు అంతకు ముందు రోజు పెట్టింటే నేను ఒప్పుకునేవాడిని మీరు చెప్పిన దానికి. కానీ అదే రోజు పెట్టింది కదా, మరి 11/11కి. మరి దాని అర్థం ఏంటి? కొంచెమన్నా అర్థం చేసుకోలేరా? కొంచెమన్నా మనసుతో ఆలోచించరా? ఎవరు ఏం చెప్పినా నమ్మేసి తనూజని తప్పు పడడమేనా? తనూజని అవమానించడమేనా? అదేవిధంగా కొంతమంది నా కిందికి వచ్చి తనూజ గారి మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నేను తనూజ గారిని ఇది కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసైజ్ చేయడానికి నేను ఎప్పుడు తప్పు పట్టను. కళ్యాణ్ కానీ తనూజని కానీ కన్స్ట్రక్టివ్ వేలో వాళ్ళు చేసిన తప్పులు ఇవి, వాళ్ళు ఈ తప్పు చేశారు అని నిర్మాణాత్మకంగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళు మనం ఇష్టపడ్డాం కాబట్టి, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడ్డాం కాబట్టి. అంతవరకు బాగానే ఉంది. కానీ కారణం లేకుండా అడ్డమైన కారణాలకి తనూజని ఫేక్ పర్సన్ అని, ఇంకో పర్సన్ అని ఇలా అండమైతే నాకైతే మీకు చెప్పడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. మీరు మనుషులైతే కాదు, అలా ఫేక్ పర్సన్ అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులే కాదు నా దృష్టిలో అయితే. కానీ నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. తనూజ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంకా డిమాండ్ పవన్ కోరుకోవట్లా, ఇంకా రీతు కోరుకోవట్లా, ఇంకా ఇమాన్యుల్ కోరుకోవట్లా. నాకు అర్థమైంది, ఎవరు కోరుకోవట్లా. తనూజ గారు మాత్రం మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా కోరుకోవట్లా, తనూజ గారి ఫ్యాన్స్ కూడా కోరుకోవట్లా కళ్యాణ్ సక్సెస్ అవ్వాలని. డైరెక్ట్గా చెప్తున్నాను. కాకపోతే అందరు కాదు, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళని నేనేం అనట్లా. సపోర్ట్ చెయ్యము అని చెప్పేసి ప్యానల్లో డైరెక్ట్గా చెప్తున్నారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అదనమాట సంగతి. తనూజ గారు 100% సపోర్ట్ చేశారు, 100%. కానీ తనకున్న సిచ్యువేషన్స్ని అన్నిటినీ తట్టుకొని మరి, తనకున్న సిచ్యువేషన్స్ అన్నిటిని హ్యాండిల్ చేసి మరి కళ్యాణ్ గారి కోసం ఒక స్టెప్ తీసుకుంది. ఇండైరెక్ట్గా అయినా సరే ఒక స్టేటస్ పెట్టిందంటే దాని అర్థం ఏంటి? తను ఎందుకు పెట్టింది ఆ స్టేటస్? తనని అర్థం చేసుకున్న వాళ్ళు, తన మనసును అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకుంటారని నా నమ్మకంతో పెట్టింది. అంటే తనని అర్థం చేసుకునే వాళ్ళు తనకు అవసరం లేదని ఇండైరెక్ట్గా చెప్పేసినట్టే లెక్క. తనని అర్థం చేసుకోలేని వాళ్ళు తనకి సంబంధించి అవసరం లేదు, వాళ్ళు అసలు తన ఫ్యాన్సే కాదని తన ఉద్దేశం అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి అదేవిధంగా కళ్యాణ్ పడాల తనూజ గురించి కంగ్రాచులేషన్స్ చెప్పాడు, తనూజ ఏమో దాన్ని రీపోస్ట్ కూడా కొట్టలేదని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టారు. అది తన స్టేటస్లో దానికి రియాక్ట్ అవ్వలేదని కామెంట్ పెట్టారు. కొంచెం ఆపుకోండి, షుగర్ ఆపుకోండి. కొంచెం కామెంట్ పెట్టే ముందు కానీ, వీడియో చేసే ముందు కానీ షుగర్ ఆపుకోండి కొంచెం.
మీరు అలా కామెంట్ పెట్టారు, ఆ తర్వాత ఒక అరగంటకే అక్కడ కనపడింది అనమాట స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో. అంత ఎందుకయ్యా నాకు అర్థం కాదు. అంత ఆత్రం ఎందుకు మీకు? అంత ఆత్రం ఎందుకంట? పెట్టిన వెంటనే ఇమీడియట్గా పెట్టేలా పన్ను పాట ఉండవా వాళ్ళకి? కొంచెం టైం తీసుకొని రియాక్ట్ అవుతారు. ఆ టైం కూడా ఇవ్వరా మనకి, ఆవిడకి, తనుజ గారికి? ఇదంతా కాదండి, ఇదంతా కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, కళ్యాణ్ తనుజ ఫర్ ఎవర్ అంతే. మీరు సపోర్ట్ చెయ్యలేదు, మీరు మాట్లాడలేదు, దీనికి పొగరు ఎక్కువైంది, ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, కళ్యాణ్కి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, వీడి ఆర్మీ ఏంటి, ఇలాంటి మాటలు కళ్యాణ్ మీద తనుజ మీద అన్నారంటే మాత్రం దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూస్తూనే ఉంటాడు. మేమేం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, అన్నీ చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. బుద్ధి ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అన్ని వేళలా టైం మీ వైపు ఉండదు, అన్ని వేళలా మీ ఒంట్లో శక్తి ఉండదు, అన్ని వేళలా అన్నీ మీకు అనుకూలంగా ఉండవు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే పోతావు. ఆడవాళ్ళ జోలికి, ఆడదాని జోలికి వెళ్ళిన రావణాసుడి సంగతి ఏమైందో తెలుసు కదా రామాయణంలో. ధృతరాష్ట్రుడి సంగతి ఏమైందో తెలుసు కదా మహాభారతంలో. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళ సంగతి ఏమైందో తెలుసు కదా. ఆడవాళ్ళ జోలికి అయితే అట్టుంటది, నిష్కారంగా ఆడవాళ్ళని నేర్పిస్తే అట్టుంటది. పురాణాలు చెప్పినాయి. జాగ్రత్త. అమ్మాయిని అనవసరంగా మాటలు అనొద్దు. కావాలంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, తప్పు లేదు. తప్పు చేసి ఉంటే ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి మీ అభిప్రాయాన్ని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ హద్దులు మీరారంటే మాత్రం దేవుడే చూసుకుంటాడు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. ఓకేనా? కళ్యాణ్కి 100% తనుజ సపోర్ట్ చేసింది, బల్లగుద్ది చెప్తున్నాను. అది కళ్యాణ్ కోసమే పెట్టింది, నాకు అర్థమైంది. ఒక మ్యూచువల్ ఫ్యాన్గా నాకు అర్థమైంది. మ్యూచువల్ ఫ్యాన్స్ నిజంగా వాళ్ళిద్దరిని కలిపి మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్ళందరికీ అర్థమైంది. కానీ అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి అర్థం చేసుకోకపోవడమే వాళ్ళకి కావాలి. అర్థం చేసుకోలేకపోవడమే వాళ్ళకి ఇష్టం. అర్థం చేసుకోకుండా అడ్డమైన మాటలు మాట్లాడడం వాళ్ళకి ఇష్టం. మీరు ఎక్కడైనా మాట్లాడండి, నా ఛానల్ కిందకి వచ్చి మాత్రం పెట్టకండి కామెంట్లు. తనూజ గారి మీద, కళ్యాణ్ గారి మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారంటే మాత్రం చెప్పాను కదా, ఇంకొకసారి కనపడితే బ్లాక్ చేసేయడమే. అది